ఈరోజు ఇనుగుర్తి మండలం కోమట్పల్లి గ్రామం ఓకే తండాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సోదరుడు వీరనాయక్ వికలాంగుడు జిల్లా నాయకుడు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తుంది. సుమారుగా అధికారంలోకి రాగానే 2000 పెన్షన్ 4000 ఇస్తామని, 4000 పెన్షన్ను 6000 చేస్తామని ప్రజలతో ఓట్లు వేయించుకొని పెన్షన్లు పెంచడం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. కాబట్టి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్న రోజుకు జిల్లాలో 2-3 మీటింగ్లు పెట్టుకుంటూ వృద్ధులను, వితంతువులను విజ్ఞానపరుస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఈ నెల 29వ తారీఖు నెక్కొండలో జరిగే వృద్ధుల, వితంతువుల, వికలాంగుల చేయూత పెన్షన్దారులందరూ కూడా నెక్కొండలో జరిగే సభకు హాజరైతే రాష్ట్ర ప్రభుత్వము స్పందించి మరి పెన్షన్లు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు, వితంతువులు అందరూ కూడా నెక్కొండ మీటింగ్కు రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అప్పటికి కూడా స్పందించకపోతే సెప్టెంబర్ 9వ తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమం పరేడ్ గ్రౌండ్లో ఉంటుంది. దానికి ప్రతి ఒక్క వికలాంగులు 2000 పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, తర్వాత చేనేత కార్మికులు, వికలాంగులందరూ కూడా ప్రతి గ్రామం నుండి ఒక బస్సు పెట్టుకొని హైదరాబాద్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి మన పెన్షన్లు సాధించుకోవాల్సిందిగా వృద్ధుల, వితంతులు, పెన్షన్దారులందరికీ విజ్ఞప్తి చేస్తూ, నా పేరు పోలేపాక శంకర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అందరికీ ధన్యవాదాలు.